సనాతన ధర్మంలో ప్రకృతిని ఆరాధించడం అనే సంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు. స్కాంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే ఇలా వివరించాడు. ఆదిశేషుడి సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏదైనా ఒక వరం కోరుకోమని అడగగా అప్పుడు ఆదిశేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆ కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజు నాగుల పంచమిగా జరుపుకుంటారని అనుగ్రహించారు. ఆ రోజున భక్తులందరూ తమకు దగ్గరలోని పుట్టలో కాని దైనా నాగాలయంలో కాని ఆవు పాలని, చలిమిడిని, బెల్లాన్ని, పేలాలని, పండ్లని నైవేద్యంగా సమర్పించుకుని సంతానం లేని దంపతులు తమకు సంతానం కలగాలని, అలాగే మొండి రోగాలతో బాధపడేవారు తమకు ఆరోగ్యం బాగుపడాలని, అలాగే కాలసర్పదోషాలు, నాగదోషాలు ఉంటే అవన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తారు. ఆ రోజున ప్రత్యేకంగా మానసాదేవి స్తోత్రం, అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రం చదివితే ఎంతో మంచి విశేష ఫలితం లభిస్తుంది. అలాగే గోధుమతో చేసిన పాయసాన్ని దేవుడికి నివేదించి తర్వాత దాన్నే ప్రసాదంగా పంచిపెడితే ఎంతో మంచిదని మన పూర్వీకులు మనకు సూచించారు.